హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు భక్తి సంస్కృత ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి 47వ శ్లోకాల వరకు నేర్చుకుందాం. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. భావం: ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యం ఏర్పడును. 42. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. భావం: వర్ణ సాంకర్యము కులఘాతుకులను కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. 43వ శ్లోకం. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకరకారకైః బుత్సాద్యస్తే జాతి ధర్మః కులధర్మాశ్చ శాశ్వతాః. భావం: వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును. 44వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతవాసో భవతీత్యను శుశ్రుమా. భావం: ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికంగా కలకాలము నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. 45వ శ్లోకం. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. భావం: అయ్యో, మనము బుద్ధిమంతులమై ఉండియు రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము. 46వ శ్లోకం. యదిమామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. భావం: శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును. 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. భావం: సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చతికిలబడెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. భావం: ఈ విధముగా ఓం తత్సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన
బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్రమయమైన శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపంలో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగము సమాప్తమైనది. తర్వాత వీడియోలో మనం 2వ అధ్యాయం 1 నుంచి 10 శ్లోకాల వరకు నేర్చుకుందాం. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.